ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈవెన్ ఒక ఎల్‌కేజీ, యూకేజీ పిల్లాడైనా కంప్యూటర్ యాక్సెస్ ఉంటే, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే దే కెన్ నో ఎవ్రీథింగ్. ఓకే. ఒకప్పుడు అలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఓకే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 50 ఇయర్స్ అగో. ఒక 50 ఇయర్స్ అగో పరిస్థితి ఏంటంటే, ఏదైనా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ అడ్వైస్, మీ కెరియర్ ఎలా ఎళ్ళాలి? ఎలా డిజైన్ జేసుకోవాలి? ఏం చదవాలి? ఓకే. లేకపోతే ఏదైనా ఒక టాపిక్ డౌటొచ్చింది. ఎవరిని అడగాలి? అంటే అప్పుడు సోర్స్ ఏంటి? మాక్సిమం ఊర్లో లైబ్రరీ ఉంటే లైబ్రరీకెళ్ళి దాని రిలేటెడ్ బుక్స్ ఏవైనా ఉంటే బుక్స్ చదివి, ఆ బుక్స్‌లో ఆ టాపిక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ కొంత ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే. ఓకే. లేకపోతే ఊర్లో ఎవరైనా డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ గాని, పీహెచ్‌డీ క్యాండిడేట్ గాని వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు ఎక్కువ చదివుంటారు గాబట్టి, వాళ్ళకేదైనా ఐడియా ఉందేమో అని వాళ్ళ సజెషన్ తీసుకునేవాళ్ళు. ఆహ్, మన ఎడ్యుకేషన్ గాని, ఏదైనా వర్క్ గాని ఎనీథింగ్ అన్నమాట. తర్వాత ఏమైంది వికీపీడియా స్టార్ట్ అయింది. వికీపీడియా స్టార్ట్ అయినప్పుడు వరల్డ్‌లో ఉన్న మనిషికి తెలిసిన ఎవ్రీథింగ్ ప్రతి థింగ్ గురించి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక బుక్‌లో రాసి పెట్టారు. ఆ బుక్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకునేవాళ్ళు. సో, ఎప్పుడైతే గూగుల్ ఇంట్రొడ్యూస్ అయిందో ఓకే. వెన్ డిడ్ గూగుల్ ఇంట్రొడ్యూస్డ్? 1998. సో, అప్పటికి పెద్ద పాపులర్ కాదిది. మోస్ట్‌లీ 2005 అప్పటినుంచి టూ మచ్ పాపులర్. సో, గూగుల్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో అప్పుడు సినిమా మారిపోయింది. సో, అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ చాలా కష్టమనమాట. గూగుల్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత జస్ట్ ఏంటి మనకేదైనా ఇన్ఫర్మేషన్ గావాలి. ఓకే. సీక్వెల్, ఎంఎస్ సీక్వెల్ సర్వర్ క్లిక్ చేస్తే ఒక ఒక కీవర్డ్ ఇస్తే ఇదేం చేసేదంటే అప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఉన్న వెబ్‌సైట్‌లన్నిట్లో సెర్చ్ చేసి ఈ కీవర్డ్స్‌తో ఉన్న టాపిక్స్ అన్ని తీసుకొనొచ్చి ఆ వెబ్‌సైట్‌లో చూపిచ్చేది. సో, ఆ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేది. సో, గూగుల్ అనేది ఇన్ఫర్మేషన్‌ని ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఎందుకంటే అప్పటి వరకు సో, ఇ ఇంటర్నెట్ వాడడం తెలిసిన ఎనీ పర్సన్ ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. సో, ఒకప్పుడు కొత్త ఊరికెళ్ళామనుకోండి, మనం ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్ళాలంటే సో, ఎవరినన్నా అడిగి ఆ డైరెక్షన్స్ తెలుసుకొని ఎళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్ వచ్చిందో ఎవరు ఎవరితో మాట్లాడట్లేదు. గూగుల్ మ్యాప్స్‌లో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కొట్టేస్తే మీకు డైరెక్షన్స్ వస్తాయి. దాన్ని చూసుకొని ఎళ్ళిపోవడమే. సో, అలా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ ఒక 20 ఇయర్స్ గూగుల్ రాజ్యం ఎళ్ళింది. దీనికి పోటీ గూడా లేదు. అయితే లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఒక 100 టైమ్స్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ పెరిగింది. లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఏం జరిగింది? గూగుల్‌కి 10 టైమ్స్ పవర్‌ఫుల్ అయిన చాటింగ్ అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఏంటవి? చాట్‌జీపీటీ. లెట్ మీ షేర్ మై ప్రెజెంటేషన్. చాట్‌జీపీటీ రిలీజ్ అయింది. ఇది ఆహ్, టర్నింగ్ పాయింట్. ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలో బిఫోర్ చాట్‌జీపీటీ, ఆఫ్టర్ చాట్‌జీపీటీ అని చెప్పుకుంటారు ఫ్యూచర్‌లో. ఎందుకంటే సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది థియరిటికల్‌గా ఉండేది. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసింది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఇది రిలీజ్ చేశారు. ఓపెన్ ఏఐ అనేది ఒక ఇన్‌స్టిట్యూట్ ఒక ఆర్గనైజేషన్. సో, దాని నుంచి వచ్చిందే చాట్‌జీపీటీ. దీని మోడల్స్‌ని గూగుల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. అన్నిట్లో దీని మోడల్సే వాడుతున్నారు. ఇదే స్టార్టింగ్ పాయింట్. సో, దీనికి గూగుల్ సెర్చ్‌కి డిఫరెన్స్ ఏంటి? గూగుల్ సెర్చ్‌లో మీరేదైనా ఇన్ఫర్మేషన్ గావాలనుకుంటే ఒక కీవర్డ్ ఇస్తారు. ఆహ్, లెర్న్ ఇంగ్లీష్. దీని రిలేటెడ్ వెబ్‌సైట్‌లన్నీ అది సెర్చ్ చేసి ఆ కీవర్డ్‌తో మీకు కొన్ని వెబ్‌సైట్‌లిస్తది. చాట్‌జీపీటీ ఏంటంటే ఒక స్టెప్ ముందుకేసి ఓకే. ఇవన్నీ చదివి అది అర్థం చేసుకొని మనకు గైడెన్స్ ఇస్తది. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ లెర్నింగ్
సజెస్ట్ మీ టాప్ 5 వెబ్‌సైట్స్. ఓకే. సో, మీరేం సెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు. మీకు అడగడం తెలిస్తే ఆన్సర్ ఇవ్వడం దానికి తెలుసు. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ టు ఆస్క్ క్వెషన్స్. మీకు క్వెషన్స్ అడగడం తెలిస్తే దానికి ఆన్సర్స్ ఇవ్వడం తెలుసు. ఎంత కాంప్లెక్స్‌గా అడిగితే అంత పవర్‌ఫుల్ ఆన్సర్స్ వస్తాయి. థిస్ ఈస్ నాట్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్‌లో ఏం చేస్తాం మనం? జస్ట్ కీవర్డ్ ఇస్తాం. లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడేం చేస్తున్నాం? వి ఆర్ ఆస్కింగ్ క్వెషన్స్. ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ అస్. వి కెన్ డూ వాయిస్ చాట్ ఆల్సో. ఇది వాయిస్ మోడ్ అన్నమాట. సో, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ త్రూ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఇది లెర్నింగ్ మోడల్. సో, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని అది ఆలోచించి దాన్ని ప్రాసెస్ చేయడం ఎలా అనేది దానంతట అదే నేర్చుకుంటది. సో, చాట్‌జీపీటీ మోడల్స్ యూజ్ చేసుకొని కోపైలట్ డెవలప్ అయింది. జెమినీ డెవలప్ అయింది. క్లౌడే డెవలప్ అయింది. పర్‌ప్లెక్సిటీ ఎవ్రీథింగ్. డీప్ సీక్ చైనా వాడు. చాట్‌జీపీటీని ట్రైన్ చేయడానికి ఆల్‌మోస్ట్ 5-10 ఇయర్స్ పడితే, డీప్ సీక్ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని వితిన్ 1 ఇయర్‌లో వాడు ట్రైన్ చేసేసుకున్నాడు. వాడి ఏఐ టూల్. దట్ ఈస్ చైనా టూల్. డీప్ సీక్. ఓకే. సో, ఇవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండింగ్ ఏఐ టూల్స్. వీటిని వాడడం తెలియాలి. ఒకప్పుడు జాబ్ చేయాలంటే ఓకే. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు హిస్టరీ తెలిస్తే చాలా ఫాస్ట్‌గా గ్రో అవ్వగలుగుతారు. వితౌట్ హిస్టరీ మీకు ఆ నాలెడ్జ్ రాదన్నమాట. ఇది ఎంత ఈజీ, ఎంత కష్టం అనేది తెలిస్తే మీకు దాని ఇంపాక్ట్ తెలుస్తది. అందుకే నేనెప్పుడు హిస్టరీతో మొదలుపెడతాను. ఓకే. లెట్స్ గో టు హిస్టరీ అగైన్. సో, అపోలో సాటిలైట్ డెవలపర్ కోడ్ ఇమేజెస్. సో, నేనెప్పుడు నా ఫేవరైట్ పార్ట్ ఇది. నేను కోట్ చేస్తా ఉంటా. లెట్ మీ పేస్ట్ దట్ ఇమేజ్ హియర్. ఈమె వచ్చేసి మార్గరెట్. ఇదేం తెలుసా మొత్తం ఈ ఇమేజ్? ఈ బుక్స్ అన్నీ చంద్రుని మీదకి శాటిలైట్ పంపడానికి ఈమె రాసిన కోడ్. అప్పట్లో ప్రోగ్రామ్ కోడ్ రాయాలంటే మనకింత మెమోరీస్ లేవు. మనం డిస్కస్ చేసుకున్నాం. కంప్యూటర్ చాలా కాస్ట్‌లీ. సో, అంత టెక్నాలజీ లేదు. పెన్ను, పేపర్‌తో ఇన్ని పేపర్స్ కోడ్ ఆమె ఓన్‌గా రాసింది. సో, ఒకప్పుడు కోడింగ్ అంత కష్టం. కంప్యూటర్ అంత కష్టం అన్నమాట. ఏదన్నా చిన్న మిస్టేక్ పోయిందంటే ఆ పేపర్ మొత్తం దించేసి మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని రాయాల్సిందే. సో, దాని తర్వాత ఏమైంది? అప్పటికి అప్పటికి ప్రోగ్రామర్స్ అంటే అసలు ఇంగా టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ లాజిక్. ఎక్కడ రిఫరెన్స్ ఉండదు. తర్వాత ఏమైంది? ఇలాంటి కోడ్ రాసిన వాళ్ళందరి కోడ్ బుక్స్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. మీకు సీక్వెల్ సర్వర్ రావాలి. మీరేం చేసేవాళ్ళు ఒకప్పుడు 20 ఇయర్స్ అగో ఏంటంటే బుక్స్ ఉండేవి. మంచి మంచి బుక్స్. ఆథర్స్. ఆ బుక్స్ దగ్గర పెట్టుకొని, ఆ బుక్స్‌లో ఉన్న కోడ్‌ని కాపీ చేసుకొని రాసుకునేవాళ్ళు జాబ్‌లో. తర్వాత ఏమైంది? గూగుల్ సెర్చ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈస్ గూగుల్. సో, ఏదైనా ఒక ప్రోగ్రామ్ కావాలి. ఓకే. హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేశారనుకోండి. సో, ఇమేజెస్ ఉంది, ఆల్ ఉంది. ఈ ఏఐ మోడ్ కొత్తగా వచ్చింది. ఓకే. సో, ఇదేం చేస్తదంటే టేబుల్ స్టేట్‌మెంట్. ఇట్లా వెబ్‌సైట్స్ ఇస్తది. ఇదిగోండి. ఇది సింటాక్స్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. ఓ సింటాక్స్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్. మనం ఏం చేయాలంటే దీన్ని నోట్‌ప్యాడ్‌లోనో, వర్డ్‌ప్యాడ్‌లోనో ఎక్కడో చోట వేసుకొని క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఈడ పర్సన్స్ ఉంది. నా పేరు హరి కాబట్టి నేను హరి అని పెట్టుకుంటా. నాకు పర్సన్ ఐడీ వద్దు కాకపోతే సో, నాకు సీరియల్ నంబర్ కావాలి. సీరియల్ నంబర్ పెట్టుకొని ఇంటిజర్. ఇలా నేను ఎడిట్ చేసుకునేవాడిని. ఇది గూడా కొంతవరకు జాబ్‌ని ఈజీ చేసింది. ఓకే. ఇప్పుడేమైంది చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా చూడండి. సో, నాకంత టైం గూడా లేదు. నేను ఈ కోడ్‌ని గూడా మోడిఫై చేసే నాలెడ్జ్ నా దగ్గర లేదు. నాకేం గావాలంటే ఒక టేబుల్ గావాలి. క్రియేట్ టేబుల్ ఇన్ సీక్వెల్ సర్వర్. ఓకే.
సో టేబుల్ నేమ్ ఈస్ హరి, లేకపోతే స్టూడెంట్ అని పెడదాం. స్టూడెంట్ కాలమ్స్ ఆర్ ఓకే, ఐడి, స్టూడెంట్ ఐడి, నేమ్, లొకేషన్. జస్ట్ ఎంటర్ కొట్టండి. మీరు కోడ్ మాడిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా అదే కోడ్ ఇస్తుంది. ఈ కోడ్ తీసుకెళ్లి సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీ సిక్వెల్ సర్వర్ SSMS ఓపెన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అనేది 20 ఇయర్స్ కంటే 100 టైమ్స్ బెటర్, 50 ఇయర్స్ కంటే 1000 టైమ్స్ బెటర్. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ బికాస్ ఆఫ్ దిస్ AI tools. So this is very important to understand how AI tools work. Okay. So sample చూపిస్తున్నా, ఇదంతా మీకు ఇంకా ఏం చెప్పలేదు. Okay. So let me make this zoom. సో జస్ట్ ఒక వైట్ స్పేస్ తీసుకొని ఇందులో కోడ్ ప్రెజెంట్ చేసి, ఓకే దిస్ ఇస్ ద కోడ్ ఐ గాట్ ఫ్రమ్ ChatGPT, ఎగ్జిక్యూట్. టేబుల్ క్రియేట్ అయిపోతుంది. రిఫ్రెష్ ఇట్, గో టు దట్ డేటాబేస్, గో టు టేబుల్స్. సో మన టేబుల్ పేరు స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ అని ఒకటి క్రియేట్ అయింటది చూడండి. స్టూడెంట్. సో దీన్ని ఓపెన్ చేసామనుకోండి, ఇందులో ఏం డేటా లేదు ప్రస్తుతానికి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడానికి కొంత డేటా కావాలి. సో మళ్ళీ ChatGPTకి వెళ్తా. ఐ వాంట్ 10 rows ఆఫ్ డేటా, శాంపిల్ డేటా ఇన్ ద టేబుల్. ఏ టేబుల్ అనేది దానికి చెప్పాల్సిన పని లేదు, దానికి గుర్తుంటుంది. ఓకే, సో అది కోడ్ ఇచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని పేస్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ కొట్టండి. సో ఆ టేబుల్లో డేటా కూడా వచ్చేసి ఉంటుంది. డేటా వచ్చేసిందా? ఇంత ఈజీ ఇప్పుడు జాబ్ చేయడం. మీకు వాడడం తెలియాలా అంతే. సో యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. అయితే ఎట్లా అంటే అట్లా గూగుల్ అడిగినట్టు దీన్ని అడిగితే మీకు ఓకే రిజల్ట్ అయితే వస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాదు. బిలీవ్ మీ, వితౌట్ నోయింగ్ పవర్ షెల్ 5 to 10 పేజెస్ ఆఫ్ కోడ్ నేను ఓన్ గా రాసా యూజింగ్ AI టూల్స్. మీరేం ప్రోగ్రామర్స్ కావాల్సిన అవసరం లేదు, మీకేం డెవలపింగ్ నాలెడ్జ్ అక్కర్లా. కామన్ సెన్స్ ఉంటే యూ కెన్ డూ వండర్స్. సో లెట్ మీ అండర్స్టాండ్ హౌ టు యూజ్ దిస్ AI టూల్స్. సో ChatGPT ఏంటంటే జస్ట్ గూగుల్ లాగా కాదు, ఇట్ ఈస్ యువర్ అసిస్టెంట్. ఇట్ థింక్ లైక్ ఇట్ ఈస్ ఎ స్మార్ట్ అసిస్టెంట్. ఇదేం చేస్తుంది, గూగుల్ని బేస్ చేసుకొని, మిగిలిన సెర్చ్ ఇంజిన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని రెడీమేడ్గా ఇస్తుంది. అయితే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. దీన్ని ఏమంటామంటే ప్రాంప్టింగ్ అంటారు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి శాలరీ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ AI టూల్స్ తో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి యావరేజ్ శాలరీ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది మేబీ ఇది జనరిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మిడ్ లెవెల్ 12 to 18 lakhs, సీనియర్ లెవెల్ అప్ టు 35 lakhs. జస్ట్ AI టూల్స్ తో మాట్లాడడం వస్తే అప్ టు 35 lakhs శాలరీ ఇస్తున్నారు. ఓకే, సో ఏది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు AI టూల్స్ తో. సో AI టూల్స్ తో కమ్యూనికేట్ చేయడానికి యూ నీడ్ సమ్ డిఫరెంట్ ఎక్స్పోజర్ అన్నమాట. సో ఏదైనా మీరు కామన్ గా అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ ట్రైన్డ్ నా మొబైల్ తో, అంటే నా లాగిన్ తో ఉన్నది. సో లెట్ మీ క్రియేట్ ఏ న్యూ. ఓకే, సో ChatGPT నేను కొత్తది ఓపెన్ చేస్తాను ఇన్కాగ్నిటో మోడ్ లో. సో దీనికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు నేను. ఇది ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్, హౌ SQL సర్వర్ కంటెంట్.
సో ఇలా ఇస్తుంది కదా, ఇది SQL సర్వర్ కంటెంట్ ఇది ఇచ్చింది. దీన్నే కొంచెం డిఫరెంట్ గా అడుగుదాం. ఓకే, ఎలా అడుగుదాం అనేది ఇక్కడ చూపించా చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఎప్పుడైనా మీరు దీన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఐటమ్స్ ఇన్ యువర్ మైండ్. రోల్, మీరు ఎవరిలాగా ఆలోచించాలనుకుంటున్నారు, టాస్క్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సినారియో మీరు ఎందుకు, అంటే మీకు అవసరం ఏమొచ్చింది, ఓకే, ఎలాంటి ఆన్సర్ కావాలి, ఏ ఫార్మేట్ లో కావాలి, ఇవి మీకు గుర్తుంటే యూ కెన్ క్రియేట్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ని నేను ఇంకో రకంగా అడుగుతా చూడండి. సో యాక్ట్ యాజ్, నువ్వు ఒక రోల్ తీసుకుంటున్నావు, యాక్ట్ యాజ్ 30+ years experienced SQL Server DBA, ఫర్గెట్ అబౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. దీనికి ఒక రోల్ ఇచ్చాం. ఓకే, ఇంకా కావాలంటే యువర్ నేమ్ ఈస్, అజ్యూమ్ యువర్ నేమ్ ఈస్ జాన్, లేకపోతే రాజు. సో ChatGPTకి ఒక నేమ్ ఇచ్చాము, దానికి ఒక రోల్ ఇచ్చాము. రోల్ ఏంటి? 30+ years ఎక్స్పీరియన్స్డ్ SQL DBA. ఓకే, విత్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. సో ఆ పర్సన్ ఎలా థింక్ చేస్తాడో ఇది ఇప్పుడు అలా థింక్ చేస్తాడు. దీనికి ఒక రోల్ ఇచ్చాం. సో నీ సినారియో ఏంటి? సో ఐ ఆమ్ ఏ జస్ట్ పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్, ఐ డు నాట్ నో ఎనీథింగ్ ఇన్ MS SQL DBA. ఈ సినారియో ఇచ్చేసినాం. ఓకే, నెక్స్ట్ వాట్? సో నెక్స్ట్ ఏంటి? సో ప్రిపేర్ ఏ 60 days step-by-step plan to learn SQL Server. ఓకే, దీన్ని ప్రాంప్ట్ జనరేషన్ అంటారు. సో ఇన్ ద ఈజియెస్ట్ వే. సో ఇచ్చాను. ఇంకేం ఇవ్వచ్చు మనం? ఎంత ఎక్కువ క్వశ్చన్ అడిగితే మీకు అంత పవర్ఫుల్ ఈజీ ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఈ పైకి ఆన్సర్ కి కింది ఆన్సర్ కి డిఫరెన్స్ చూడండి మీరే. ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? ఓకే, లెట్ మీ క్లిక్ ఎంటర్. దిస్ ఇంతకు ముందు వచ్చిన ఆన్సర్ కి ఇప్పుడు ఆన్సర్ కి మీరే తేడా చూడండి. phase 1 ఫస్ట్ 10 days. సో టాపిక్ నేమ్, టాస్క్. phase 2 4 DBA skills. phase 3 అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కి అప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కి తేడా చూడండి మీరే. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సో దీనికి ఆన్సర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. ఆన్సర్ ఎక్కడ ప్రతి చోట ఉంది, కానీ ఆన్సర్ ని ఎలా మాడిఫై చేసి మనకు కన్వే చేయాలనేది మీరు అడిగే క్వశ్చన్ ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ PDF ఫైల్, ఇట్ కెన్ క్రియేట్. మీకు PDF ఫైల్ కావాలా, అది ఇస్తుంది. ప్రజెంటేషన్ కావాలా, అది ఇస్తుంది. ఎక్సెల్ ఫైల్ కావాలా, అది ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్, ప్రొవైడెడ్ దట్ యు నీడ్ టు నో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, మీకు క్వశ్చన్స్ అడగడం తెలిస్తే అది ఆన్సర్స్ ఇవ్వడం తెలుస్తుంది. జస్ట్ ఎ మినిట్, ఐఎమ్ గెటింగ్ ఇట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే, సో ఓన్లీ థింగ్ యూ నీడ్ టు నో హౌ టు జనరేట్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో దానికి ఒక రోల్ ఇవ్వండి. డాక్టర్, లాయర్, ట్రైనర్, మెకానిక్, సైకాలజిస్ట్, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా.
మీరు ఏం అడగాలనుకుంటున్నారో అది అడగండి. కానీ అడిగే ముందు దానికో సినారియో ఎక్స్‌ప్లెయిన్ జేయండి. మీరు ప్లానింగ్ జేయాలనుకుంటున్నారా? మీకేం గావాలి? ఓకే. ఎలాంటి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? ఎన్ని స్టెప్స్‌లో గావాలి? ఎంత ఈజీగా గావాలి? ఏ ఫార్మాట్‌లో గావాలి? మీకు టేబుల్ ఫార్మాట్‌లో గావాలంటే ఇస్తది. ఓకే. బుల్లెట్ పాయింట్స్ గావాలంటే ఇస్తది. సో, ఇవన్నీ మీరిచ్చినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. స్లీప్‌లెస్ నైట్స్ డ్యూరింగ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇది ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌ని ఇలా అడగడం కంటే యాక్ట్ యాస్ ఎ సైకాలజిస్ట్ అండ్ హాబిట్ బిల్డింగ్ కోచ్. ఐ యామ్ ఫేసింగ్ డిఫికల్టీ స్లీపింగ్ అట్ నైట్ డ్యూ టు ఓవర్ థింకింగ్. గివ్ మీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇన్ స్టెప్ బై స్టెప్ బుల్లెట్ పాయింట్స్ విత్ సైంటిఫిక్ రీజన్స్. ఇది ప్రాంప్టింగ్. ఇలా అడిగితే ఓకే చూడండి. ఎక్స్‌ప్లెయిన్ సీక్వెల్. దిస్ ఈస్ ఎ బ్యాడ్ ప్రాంప్టింగ్. ఎక్స్‌ప్లెయిన్ సీక్వెల్ టు ఎ బిగినర్ ఇన్ 5 సింపుల్ బుల్లెట్ పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది గుడ్ ప్రాంప్టింగ్. సో, మీరు స్పెసిఫిక్‌గా, డీటెయిల్డ్‌గా అడగడం వస్తే యూ కెన్ డూ వండర్స్. సో, చాట్‌జీపీటీని ఎప్పుడు గూడా ఒక పర్సనల్ అసిస్టెంట్‌గా జూడండి. మీ పర్సనల్ అసిస్టెంట్‌కి ఒక నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నుంచి నేను దాన్ని డీటెయిల్‌గా అడగాల్సిన పని లేదు. ఇప్పుడు సీక్వెల్ గురించి ఏమడగాలన్నా రాజుని అడిగితే సరిపోతది. ఎందుకు? హూ ఈస్ రాజు? మనం దానికి చెప్పాం. యూ ఆర్ 30+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ సీక్వెల్ సర్వర్ డీబీఏ. సో, రాజు 30 ఇయర్స్ సీక్వెల్ సర్వర్ డీబీఏ ఎలా వర్క్ చేస్తాడో అలా వర్క్ చేస్తాడు. హాయ్ రాజు. హౌ టు అండర్‌స్టాండ్ ఓకే. ఆహ్, ఒక టాపిక్ తీసుకుందాం. ఏంటి? సీక్వెల్ సర్వర్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు రాజును క్వెషన్స్ అడుగుతున్నాం. చాట్‌జీపీటీని గాదు. సో, రాజు ఇంతకుముందు మనం ఎట్లయితే అడిగినామో అట్లా ఈజియెస్ట్ వేలో దీన్ని ట్రైన్ చేసాం మనం ఇప్పుడు. సో, ఈజియెస్ట్ వేలో అది మనకి విత్ డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇస్ ఇట్ క్లియర్? సో, చాట్‌జీపీటీ అనేది ఇప్పటికి ది బెస్ట్ టూల్ ఫర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్. అయితే మిగిలిన ఏఐ టూల్స్ గూడా ఉన్నాయి. ఒక్కొక్క ఏఐ టూలు ఒక్కొక్క దానికి పవర్‌ఫుల్ అన్నమాట. లెట్ మీ ఎక్స్‌ప్లోర్ అదర్ టూల్స్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ దిస్. ఇంకోటి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లేదనుకోండి. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఏఐ టూల్. సో, మీకు ఆహ్, మీరు రెజ్యూమ్ తయారు జేసుకోవాలి. హాయ్ రాజు. క్రియేట్ ఏ రెజ్యూమ్ ఆఫ్ 7+ డీబీఏ. ఓకే. సో, ఎవ్రీథింగ్ అదిస్తది. ఓకే. ఇన్ని లైన్‌లు నాకు సరిపోలేదనిపించింది. నేను దీన్ని పేస్ట్ చేసి ఆహ్, మేక్ ఇట్ 7-8 లైన్స్. వచ్చిన ఆన్సర్‌ని మనం ఎవాల్యుయేట్ జేసుకోవడం అన్నమాట నెక్స్ట్. స్టాప్ థిస్. చూడు. సో, మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సరిపోలే. 7-8 లైన్స్ ఇమ్మని జెప్పి అడిగా. చూడండి 7-8 లైన్స్ పెరిగింది. ఓకే. మేక్ ఇట్ షార్ట్ టు 2-3 లైన్స్. సో, వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి చూడండి. సో, యాస్ ఇట్ ఈస్‌గా మీరు ఏదడిగితే అది యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దిస్ అసిస్టెంట్. సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయమని అడగొచ్చు. బుల్లెట్ పాయింట్స్ ఇమ్మనొచ్చు. టేబుల్ ఫార్మాట్ అడగొచ్చు. ఇమేజ్ ఫార్మాట్ అడగొచ్చు. ఏదైనా అడగొచ్చు. మీకు అడగడం తెలియాలి. సో, ఎక్స్‌ప్లెయిన్ జేయమని అడగొచ్చు. క్రియేట్ జేయమని అడగొచ్చు. సమ్మరైజ్ జేయమని అడగొచ్చు. మీకొక ప్యాసేజ్ ఉంది. ఒక పీడీఎఫ్ ఫైల్ ఉంది. ఆ ఫైల్ అప్‌లోడ్ చేసేసి సమ్మరైజ్ థిస్. ఐ డు నాట్ హావ్ టైమ్ టు రీడ్ ఆల్ థిస్ డాక్యుమెంట్. వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ థిస్ డాక్యుమెంట్ అని మీరు అడిగారంటే, దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తది. ఓకే. సో, మీరు ఇంగ్లీష్‌లో ఇచ్చారు. తెలుగులో అడిగితే తెలుగులో చెప్తది. హిందీలో అడిగితే హిందీలో చెప్తది. సో, మీరు ఈమెయిల్ రాస్తున్నారు. మీకు గ్రామర్ మీద అంత గ్రిప్ లేదు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వితౌట్ గ్రామర్ ఒక సెంటెన్స్ రాస్తా. హ్మ్. హాయ్ ఆహ్, అలన్.
యాక్చువల్‌గా బ్యాక్ గురించి చెప్పాలంటే అగో అనాలి. నేను బ్యాక్ అనే రాస్తా. సో 2 days బ్యాక్ ఐ వర్క్డ్ ఆన్ దట్ ఇష్యూ. సో ఐ ఫిక్స్డ్ కోడ్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యూ ఆర్ ఫైన్. ఆర్ యూ ఓకే ద కోడ్ యువర్ అనేదాన్ని నాకు ఇంగ్లీష్ రాదనుకోండి. నేను ఇట్లా అడుగుతున్నా. ఇది నాకొచ్చిన ఇంగ్లీష్. ఇప్పుడు దీన్ని నేనేం చెప్తానంటే యాక్ట్ యాస్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విత్ 40+ years experience. Rewrite this email in professional way. ఓకే. చూడండి అదేం చేస్తదో. మనం రాసిన దానికి ఐ వాంటెడ్ టు లెట్ యూ నో దట్ ఐ అడ్రెస్డ్ ద ఇష్యూ వి డిస్కస్డ్ 2 days ago. బ్యాక్ అలాగో. ద నెసెసరీ కోడ్ చేంజెస్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. నేను ఇది అది పక్కన పెడతా చూడండి. మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. సో యూ కెన్ డూ ఎనీథింగ్. మళ్ళీ చెప్తున్నా. చాట్‌జీపీటీతో జాబ్ చేయడం చాలా ఈజీ. నాట్ ఓన్లీ చాట్‌జీపీటీ, దేర్ ఆర్ సో మెనీ అదర్ టూల్స్ ఆల్సో. సో ఇది మనం రాసిన లైన్స్, అది మోడిఫై చేసిన లైన్స్. ద నెసెసరీ కోడ్ చేంజెస్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ నౌ. ఓకే. సో దీన్ని మీరేదైనా మోడిఫై చేయాలంటే మోడిఫై చేయొచ్చు. పక్కా ప్రొఫెషనల్‌గా జాబ్ చేయొచ్చు. ఈ ఇంగ్లీష్‌కి ఎంత తేడా ఉంది చూడండి. ఓకే. సో ఎనీథింగ్ ఈమెయిల్ రాయొచ్చు, కోడ్ చేంజెస్ చేయొచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. మీ జాబ్ కూడా అదే చేసి పెడతది. మీకు అడగడం రావాలంతే. ఫైన్. సో ఓకే. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్. ప్రాంప్టింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇవి మీరు తర్వాత రీడ్ చేయండి. ఎలా ప్రాంప్ట్స్ జనరేట్ చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్స్. సో లెట్స్ కమ్ టు అదర్ సో ఏఐ టూల్స్. ఎందుకు ఒక్కొక్క ఏఐ టూల్ ఒక్కొక్క రకంగా వాడాలి, ఎలా వాడొచ్చు అనేది చెప్తా. చాట్‌జీపీటీ సో బెస్ట్ దేనికంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, ఏదైనా రాయడానికి, కరెక్షన్స్‌కి తర్వాత డైవర్స్ టాస్క్‌లకి ఏదైనా మీరేదైనా ప్లానింగ్‌కి ఎవ్రీథింగ్‌కి చాట్‌జీపీటీ బెస్ట్. సో క్లౌడ్ దేనికి బెస్ట్? ఓకే. కాంప్లెక్స్ కాంప్రిహెన్షన్స్ అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో మీరేదైనా సేఫ్ రెస్పాన్స్ కావాలంటే గూగుల్ జెమినీ దేనికి వాడొచ్చు? సో మీరు ఏదైనా ఇమేజ్ జనరేషన్‌కి, ఇంటిగ్రేషన్ సెర్చ్‌కి కోపైలట్ దేనికి వాడొచ్చు? ఆఫీస్ 365 మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ అన్నిటిని ఇంటరాక్ట్ చేసి వాటితో వర్క్ చేయించడానికి కోపైలట్ బెస్ట్. పర్‌ప్లెక్సిటీ రీసెంట్ యాప్, ఇండియా యాప్ చెన్నై పర్సన్ తయారు చేసాడు. వండర్స్ క్రియేట్ చేస్తా ఉంది. మీదేదైనా ఇప్పుడు చాట్‌జీపీటీని ఏదైనా అడిగారనుకోండి, మీకు ఇంటర్నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ఓల్డ్ డేటాని గాని ఏదైనా అదే ఇస్తది. 100% యాక్యురేట్ కాదు. ఏది 100% యాక్యురేట్ కాదండి. మనకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తది. పర్‌ప్లెక్సిటీ ఏం చేస్తదంటే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అది చదివి కొత్తగా అప్‌డేట్ చేసి నీకు తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఓకే. ఎయిర్‌టెల్ యూజర్స్ ఎవరైనా ఉంటే 1 ఇయర్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు పర్‌ప్లెక్సిటీ. సంవత్సరానికి 17,000 ఖర్చవుతది. ప్రో సబ్‌స్క్రిప్షన్. ఎయిర్‌టెల్ యూజర్స్ ఎవరైనా ఉంటే ప్రో సబ్‌స్క్రిప్షన్ మీకు ఫ్రీ పర్‌ప్లెక్సిటీ. యూ కెన్ ఈజిలీ ఇన్‌స్టాల్ ఇన్ యువర్ మొబైల్. యూ కెన్ యూజ్ ఇట్. డైరెక్ట్ మాట్లాడొచ్చు. ప్రతి దానికి అది ఆన్సర్ చెప్తది మీకు. డీప్ సీక్ దేనికి వాడాలి? గ్రాక్, పై ఇవన్నీ ఏఐ టూల్స్. సో 1 ఆర్ 2 ఏఐనా 2, 3 వాడడం నేర్చుకోండి. ఎలా వాడాలో తెలుసుకోండి. ఓకే. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎలా దీన్ని వాడతాననే దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో లెట్ మీ ఓపెన్ దిస్ V36. సో
ఒక 3, 4 డేస్ అగో ఏమైందంటే, సో ఒక పోయెమ్ అనేది నేను మా అబ్బాయికి నేర్పించాల్సొచ్చింది. 12 లైన్స్ అయితే 2 లైన్స్ కలిపి ఒక లైన్ చేశాను. సో ఈ పోయెమ్ మొత్తం గూగుల్ జెమినీకిచ్చి, దీన్ని నేర్పించడానికి నాకొక ఇమేజ్ గావాలి. నేను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను అని జెప్తే, నాకు ఈ ఇమేజ్ ఇచ్చింది. సో ఈ ఇమేజ్‌లో ఏముంది? సో హౌ డు యూ లైక్ టు గో అప్ ఇన్ ద స్వింగ్, అప్ ఇన్ ద ఎయిర్ సో బ్లూ. బ్లూ స్కై ఉంది. స్వింగ్ అంటే ఉయ్యాల్లో ఉన్నాడు. ఓకే. సో అప్ ఇన్ ద ఎయిర్ ఓవర్ ద వాల్. వాల్ మీద ఉన్నాడు. సో వైడ్ చూడగలుగుతున్నాడు. ఏమేం చూస్తున్నాడు? రివర్స్, ట్రీస్, క్యాటిల్, కంట్రీ సైడ్ ఇదంతా ఉంది. ఓకే. తర్వాత అప్ అండ్ డౌన్. సో ఈ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఇదొక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఈ ఇమేజ్ హెల్ప్‌తో వితిన్ 15, 20 మినిట్స్‌లో మా వాడికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా మొత్తం. అదే ఇమేజ్ లేదనుకోండి, చాలా కష్టం అది. అయితే అంత ఈజీగా ఇమేజ్ జనరేట్ కాలేదు. సో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి చూడండి. ఫస్ట్ నేను ఈ పోయెమ్ ఇచ్చి ఆహ్, ఒక ఇమేజ్ క్రియేట్ చెయ్యి అంటే ఇదిచ్చింది. ఓకే. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు బ్లూ స్కై గావాలి. ఓకే. రివర్స్ ట్రీస్, క్యాటిల్ గావాలి. కంట్రీ సైడ్ ఉండాలి. ఓవర్ ద వాల్ ఉండాలి. ఇవేవి లేవు. సో నేను దాంతో ఇంటరాక్ట్ అయినా. ఇలా గాదు. నాకు ఇలా గావాలి అని జెప్తే, అది నెక్స్ట్ ఏం జేసిందంటే ఇలా ఇచ్చింది. ఓకే. ఓవర్ ద వాల్ ఉంది. స్వింగ్ ఉంది. బ్లూ స్కై ఉంది. ఎవరీథింగ్ ఈస్ గుడ్. కానీ రివర్స్, క్యాటిల్ ఇవన్నీ కనిపించట్లేదు. అందులో ఫ్రంట్ ఫేస్ ఉంది. ఫ్రంట్ ఫేస్ ఉంటే మనకు ఇవన్నీ ఆ అబ్బాయి చూసినట్టు లేదు. సో నేనేం జేశానంటే, ఈ ఇమేజ్‌ని బ్యాక్ వ్యూ నుంచి కనిపిస్తే ఎలా ఉంటదో అదా చూపించమని అడిగా. ఫ్రంట్ వ్యూ గాదు. బ్యాక్ వ్యూ చూపించమని అడిగా. ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్సలెంట్‌గా ఇచ్చింది. ఇమేజెస్ ఈ రివర్ ఇచ్చింది, ట్రీస్ ఇచ్చింది, క్యాటిల్ ఇచ్చింది, వాల్ ఇచ్చింది, అంతా ఇచ్చింది. కాకపోతే ఈ క్యాటిల్ చాలా చిన్నగా ఉన్నాయి. క్యాటిల్ కొంచెం పెద్దగా చూపించమని అడిగా. చూడండి మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఇమేజ్ జనరేషన్ ఉంటది. క్యాటిల్ పెద్దగా చూపించింది. కానీ వాల్ మిస్ అయింది. కింద వాల్ లేదు. వాల్ మర్చిపోయినావు అని జెప్పా. ఫైనల్‌గా నాకు కావాల్సినట్టు విత్ వాల్, క్యాటిల్ ఎవ్రీథింగ్ ఈ ఇమేజ్ జనరేట్ అయింది. సో థిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఏఐ టూల్స్. గూగుల్ జెమినీ. యూ కెన్ జనరేట్ ఎనీ ఇమేజ్ వితిన్ సెకండ్స్. చాట్‌జీపీటీ కొంచెం స్లో ఉంటది ఇమేజ్ జనరేషన్‌లో. చాలా స్లో ఉంటది. గూగుల్ జెమినీ ఈస్ వెరీ ఫాస్ట్. ఏది ఇమేజ్ జనరేషన్‌లో రిసర్చ్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు, కాంప్రిహెన్షన్ ఏదైనా పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ రీడ్ చేయాలన్నప్పుడు గూగుల్ జెమినీ ఈస్ ఫాస్ట్. ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. నో. ఓకే. సో ఇప్పటి నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా ఏఐ టూల్స్ వాడండి. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. సో ఈరోజు ఇన్‌స్టాలేషన్